న్యూస్. టీజీఆర్టీసీ యూనియన్లలో గందరగోళం నెలకొంది. ఈ నెల 7న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు ఆ సమ్మె జరుగుతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంది. సమ్మెకు కొన్ని యూనియన్లు పిలుపునిస్తుంటే మరికొన్ని యూనియన్లు మాత్రం సమ్మె వద్దని అంటున్నాయి. దీంతో ఏ యూనియన్ మాట వినాలో తెలియని అయోమయంలో కార్మికులున్నారు. అటు మంత్రి పొన్నం ఇవాళ కొన్ని యూనియన్లతో చర్చించారు. ఆర్టీసీ కార్మికులను యూనియన్లు తప్పుదోవ పట్టిస్తున్నాయని యాజమాన్యం కూడా ప్రకటన చేశాయి. గత 10 ఏళ్లు ఆర్టీసీలో విధ్వంసం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వ విధానాల వల్ల వెనుకబాటుకు గురైందని ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని అంటోంది ప్రభుత్వం. ఇలాంటి టైంలో సమ్మెలు చేయకుండా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిస్తోంది. అటు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సైరన్ మోగిస్తూ ఇవాళ సాయంత్రం ఆర్టీసీ కళ్యాణ మంటపం నుంచి బస్ భవన్ వరకు కవాతు నిర్వహించనుంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అసలు ఏం జరుగుతోంది? యూనియన్లే కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటున్నారు. పూర్తి వివరాలేంటి? ఖచ్చితంగా రేఖ, ప్రస్తుత యూనియన్ల పరిస్థితి చూస్తుంటే ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా చర్చ జరుగుతుంది బయట. నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఆర్టీసీ అంతా కూడా విధ్వంసమైంది, ఆర్టీసీ అప్పుల పాలైంది, ఆర్టీసీ వెనుకబాటు గురైంది. ఈ ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో ఆర్టీసీ కొంత మెరుగుపడుతోంది. ఆ కార్మికులకు ఇవ్వాల్సిన ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సమ్మె కావచ్చు, ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు సరైంది కాదు, ఏదైనా ఉంటే చర్చలు చేసి చర్చించుకుందాం అనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. కానీ యూనియన్లు మాత్రం ఇప్పటికీ ఒక డజన్ పైగా యూనియన్లు ఉన్నాయి. ఏ యూనియన్ ఎప్పుడు ధర్నా చేస్తుంది, ఏ యూనియన్ ఎప్పుడు సమ్మెకు పిలుపునిస్తుంది, ఏ యూనియన్ సమ్మె వద్దంటుంది, ఏ యూనియన్ కార్మికుల కోసం పోట్లాడుతుంది అనేది ఒక స్పష్టత లేదు. ఒక యూనియన్ సమ్మెకు నోటీస్ ఇస్తే మరొక యూనియన్ సమ్మెకు వెళ్ళొద్దని పిలుపునిస్తోంది. ఇట్లా యూనియన్లే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మొన్న ఐఎన్టీయూసీకి సంబంధించి సమ్మె వద్దు, బస్ భవన్ పెట్టారు. అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. సమ్మె ఏ మొహంతో సమ్మె చేస్తారు? ఇప్పటికే ప్రభుత్వం వచ్చి కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు నెరవేర్చింది, ఇంకా కొన్ని నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తోంది అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు సమ్మెకి వెళ్లాల్సిన అవసరం లేదనేది ఒక కార్మిక సంఘం చెప్తోంది. ఇంకొక కార్మిక సంఘం రేపు 7వ తారీఖు రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలి, కార్మికుల హక్కులు దాదాపు 23 డిమాండ్స్ ఉన్నాయి. ఈ 23 డిమాండ్స్ మీద ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు పెద్ద మొత్తంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇటు హెల్త్ విషయంలో కావచ్చు, విధుల అంశంలో కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనేది ఒక యూనియన్ చెప్తోంది. ఇట్లా యూనియన్లే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే సమ్మె చేస్తామని జేఏసీ ప్రకటించి ఉంది. అందుకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు 7వ తారీఖు సమ్మెకు మద్దతుగా ఇవాళ కవాతు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చింది. ఇక మిగతా కొన్ని సంఘాలు, కొన్ని లెఫ్ట్ పార్టీకి సంబంధించిన సంఘాలు కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఇట్లా టీఎంయు అశ్వత్థామరెడ్డితో పాటు కొంతమంది నేతలు ఇవాళ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా కలవడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రం అప్పులో ఉంది, అన్ని సంస్థలు కూడా అప్పులో కూరుకుపోయాయి, ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. ఇప్పుడు సమ్మెలు చేయడం సరైన విధానం కాదనేది ప్రభుత్వం చెప్తోంది. వెంకట్, అయితే ఈ రోజైతే కొన్ని యూనియన్లతో అయితే చర్చించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరి వారి డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? రేపు 7వ తారీఖు రోజు సమ్మెకు పిలుపునిద్దామని కొన్ని సంఘాలు ఇప్పటికే నోటీసులు ఇచ్చాయి. ఒక 3 సంఘాలు 3 సార్లు నోటీసులు ఇచ్చాయి. కానీ ఇవాళ జరిగినటువంటి పొన్నం ప్రభాకర్తో జరిగినటువంటి కొన్ని యూనియన్లు ఇప్పుడు సమ్మె వద్దు, మేము సమ్మెకు మద్దతు తెలపడం లేదు, మరొకసారి కొన్ని విషయాలు ఒకవేళ ప్రభుత్వం చర్చలు జరుపుతామంటుంది, చర్చలు జరిపిన తర్వాత ఏం చెప్తోంది, ఆర్టీసీ కార్మికుల కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని బట్టి మరోసారి సమ్మెకు నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సమ్మెకు చేయడం సరైనది కాదనేది ఇవాళ కొన్ని సంఘాలు చెప్పినటువంటి మాట. ఇట్లా యూనియన్లు ఎవరికి వారు విమర్శలు చేసుకోవడం, ఎవరికి వారు
ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు చేసుకోవడము ఇప్పుడు కార్మికులను గందరగోళ పరిస్థితులు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సమ్మె జరుగుతుందా, సమ్మెలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయి, ఏ కార్మికులు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనే దాంట్లో కార్మికులకు స్పష్టత లేదు. ఇటు 23 డిమాండ్స్ ఉండొచ్చు. స్పష్టంగా చెప్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ వెనుకబాటు గురైంది, నిధులు అన్ని వెనుకబాటు గురైంది, అప్పుల్లో కూరుకుపోయింది. ఇవన్నీ తీరే వరకు కొంత సమయం పడుతుంది. డిఎల్ కావచ్చు, ఆర్టీసీకి కార్మికులకు ఇవ్వాల్సిన సంక్షేమానికి సంబంధించిన అన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు మీరే ఖర్చు పెట్టుకోండి అని కూడా చెప్తోంది ప్రభుత్వం. కానీ ఇప్పుడు కార్మిక సంఘాలు కొంతమంది ఈ విధమైనటువంటి సమ్మెకు పిలుపునివ్వడం సరైనది కాదనేది చాలా స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే కార్మిక సంఘాలే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి అయితే వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే కార్మిక సంఘాలు ఎవరి కోసం ఇప్పుడు నిలబడుతున్నాయి, కార్మికుల కోసమా లేకపోతే వారి సొంత ఎజెండాల కోసమా, ఎవరి కోసం నిలబడుతున్నాయి, ఎవరి కోసం సమ్మె చేస్తున్నాయి అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా ఉందని చెప్పుకోవచ్చు. రేపు 7వ తేదీన జరిగే సమ్మెకు కొన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, కొన్ని సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ చూడాలి, దీన్ని ప్రభుత్వం ఇప్పటికే సమ్మె వద్దు, చర్చలకు రావాలి, ఎప్పుడు కూడా ఓపెన్గా డోర్లు ఓపెన్ ఉంటాయి, చర్చ చేద్దాం, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ పెండింగ్లో ఉన్నాయి, దీని మీద చర్చ చేద్దాం, పరిష్కరించుకుందాం అనేది ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికే కొన్ని సంఘాలతో మాట్లాడి ఉంది. మరి మిగతా కొన్ని సంఘాలు రేపు సమ్మెకు దిగుతాయా దిగవా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రేఖ ఎస్ వెంకట్, అయితే మీరంటున్నారు మొత్తం ఆర్టీసీ కార్మికులకైతే మొత్తం 23 సమస్యలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాయి అంటున్నారు. మరి 23లో ఎన్ని డిమాండ్స్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉంటాయి? ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లయితే ఇప్పుడు ఎన్నైతే యూనియన్స్ ఉన్నాయో వారందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో యూనియన్స్ అన్ని కూడా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే ప్రభుత్వము స్పష్టంగా చెబుతోంది, ఇప్పటికే చాలా పెండింగ్లో ఉన్న అంశాలు ఈ ఏడాదిన్నర లోపల హెల్త్కి సంబంధించిన అంశాలు కావచ్చు, కారుణ్య నియమాలు కావచ్చు, అట్లనే కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు, ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా చాలా అనేక అంశాల్లో కూడా ప్రభుత్వం ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు ఉన్న పలంగా గత 10 ఏళ్లలో ఏ కార్మిక సంఘం కూడా ఆర్టీసీలో కార్మిక సంఘాలనే ఎత్తివేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది, కార్మికులందరూ కూడా స్వేచ్ఛగా చెప్పుకోవాలని చెబుతోంది. కానీ కార్మిక సంఘాలు కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఈ విధమైనటువంటి కొంతమంది సమ్మె అంటారు, కొంతమంది సమ్మె అన్నారు, అందులో ఎన్ని పాల్గొంటాయి, ఎన్ని పాల్గొనవు, ఎంతమంది కార్మికుల కోసం నిలబడ్డాయి, ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో సమ్మెకు దిగుతారా దిగరా అనేది ఒక స్పష్టత అయితే లేదు. అట్లనే ప్రభుత్వం వీరితో చర్చలకు ఇప్పటికే చర్చలకు పిలుస్తుంది, కానీ వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం ఉంది. కాబట్టి చర్చలకు వెళ్ళాలి, ప్రభుత్వంతో చర్చలు చేయాలి, సమస్యలుంటే పరిష్కరించుకోవాలి. 23 డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అందులో కొన్నింటిని ప్రభుత్వం దాన్ని పరిష్కరించింది, ఇంకా కొన్నింటిని చేస్తామని చెబుతోంది. ఇప్పటికే డిఎలకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని డిఏలు అమలు చేసింది, ఇంకా కొన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సంక్షేమానికి సంబంధించిన కావచ్చు, హెల్త్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ విధులు సమయం ఎక్కువ అవుతుంది, పనిభారం ఎక్కువ అవుతుంది అనే డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, ఇట్లాంటి అనేకం ఉన్నాయి. వీటి మీద కూడా చర్చలు చేసేందుకు సిద్ధంగా అని కూడా ప్రభుత్వం చెప్తోంది. కానీ కొన్ని సంఘాలు ఎందుకు ఈ సమ్మె నిర్వహిస్తున్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 10 ఏళ్ళు మీరు ఏం చేశారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక సంఘాలన్నీ కూడా మరొకసారి సమ్మెకు నోటీస్ ఇస్తాయా, ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నటువంటి కార్మిక సంఘాలు కూడా రేపు ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది అయితే తెలియాల్సి ఉంది. మొత్తం మీద రేపు 7వ తారీఖు రోజు కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తాయా, ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ సమ్మెకు వెళ్ళమని ప్రకటిస్తాయా అనేది అయితే కొంత తెలియాల్సి ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. టీజీఆర్టీసీ యూనియన్లలో అయితే గందరగోళం నెలకొంది. ఈ నెల 7న ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మెకు పిలుపునిచ్చారు. కానీ కొన్ని యూనియన్లు మాత్రము సమ్మె వద్దు అంటుంది, మరికొన్ని యూనియన్స్ మాత్రము మంత్రి పొన్నం ప్రభాకర్తో అయితే చర్చలు జరుపుతున్నారు. మరి 7వ తారీఖున ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.